పేదలకు జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ధీరవనిత మల్లు స్వరాజ్యమని మంత్రి సీతక్క కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జీవితాంతం పోరాడారన్నారు. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈరోజు మరి ఎంతో భావోద్వేగమైనటువంటి రోజుగా విమలక్క పాట పాడుతున్నప్పుడు కానీ, మరి రంగన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ యొక్క భావోద్వేగాన్ని అంటే భావోద్వేగం వచ్చేసింది. ఎందుకంటే ఆ మాటలు, ఆ చరిత్ర అంతా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా కూడా కొంచెం అందులో 100% కాకుండా కొంచెం 1% అయినా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఆ భావన వచ్చింది. పోరాటము, త్యాగము ఈ రోజులలో ఒక చరిత్రలో మిగిలిపోతున్నాయి తప్ప ఈ జనరేషన్ లో ఎవరు అలాంటి పోరాటానికి, అలాంటి త్యాగానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. కానీ ఆమె చరిత్ర చూస్తే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి, ఒక అగ్రకులంలో పుట్టి, వందలాది ఎకరాల ఆస్తిపాస్తులు ఉండి, మరి ఈరోజు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి, మరి మామ అటు నర్సంపేట కానీ అటు మా ఏరియాలలో కూడా కమాండర్ గా పనిచేసినటువంటి చరిత్ర. వారి చరిత్రనంతా కూడా మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు మరి ఎంతో చదువుకొని స్ఫూర్తి పొందడం జరిగింది. వారి యొక్క జీవితాన్ని చదివి మమ్మల్ని మేము కూడా చక్కదిద్దుకోవడానికి ఒక సరైన పందాలో, అంటే సరైనటువంటి విధంగా జనంతో మమేకం కావడానికి కూడా ఆ రోజులలో మాకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చినటువంటి పోరాట యోధురాలు మన మల్లు స్వరాజ్యం అమ్మగారు. అదే విధంగా అటు దళ కమాండర్ గా పనిచేసింది. తర్వాత ఎన్నికల పందాలోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా అయింది. చూస్తే నా లైఫ్ కూడా అలానే సాగింది. ఇప్పుడు నేను కూడా అంటే మా చిన్నతనం నుంచి అడవులలోకి వెళ్ళి ఒక ఆదివాసీ బిడ్డగా మరి అక్కడ పోరాటాల్లో పాల్గొని అప్పుడంతా మాకు విమలక్క, సంధ్యక్క అందరూ. మణుగూరులో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. పట్టణం నుంచి థర్మల్ పవర్ ప్లాంట్ వరకు R&B రోడ్డు శిథిలావస్థకు చేరిందని విమర్శించారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. దీనిపై బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. R&B రోడ్లో అనేక నెలలుగా గుంతలు పడి అనేక మంది యొక్క ప్రాణాలు కోల్పోతా ఉన్న సందర్భంలో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ మణుగూరు పట్టణ మండల కమిటీ, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయాలని పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా R&B అధికారులు స్పందించాలని, R&B అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కదలాలని సంకల్పంతో మాత్రమే ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేసేదానికోసం నిర్ణయం తీసుకుంటే, మేము నిరసన చేద్దామని అక్కడికి వెళ్ళిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి చేసి నిరసన కార్యక్రమాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం కాకుండా అడ్డుకునే దానికోసం ప్రయత్నం చేసేదాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంటుంది. అదే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడే పార్టీగా, ప్రజల తరపున మాట్లాడే పార్టీగా, ప్రజల యొక్క అవసరాలను గుర్తించే పార్టీగా ఇలా ముందున్నది. కాబట్టి ఇలా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళ రోడ్డు మరమ్మతులు చేయాలని నిరసన కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దాన్ని ఇలా భగ్నం చేసినవని ముసుకోవచ్చు. కానీ ఇది భవిష్యత్తులో ఇవాళ అధికార పార్టీ యొక్క నాయకులకి ఇది చెంపపెట్టుగా మారబోతా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. యాక్సిడెంట్లు అయి అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. వారి యొక్క ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా వారి యొక్క ప్రాణాలు కాపాడాలని సంకల్పంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అరెస్ట్ చేయటం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఏమైనా ఉన్నదో
ఒక్కసారి ఆలోచించాలని ప్రజలందరూ మేము కోరుతా ఉన్నాం. రోడ్డు మీద మెయిన్ రోడ్డుపై గుంతలు పడతా ఉంటే ఈ మధ్య కాలంలో కంటి తుడుపు చర్యగా మమ అనిపించినటువంటి సందర్భం సిఎస్పి డౌన్లో మనకు తెలుసు. అలా కాకుండా బందోబస్తుగా మరి 4 చక్రాల వాహనాలకు కానీ 2 చక్రాల వాహనాలకు కానీ ప్రమాదం లేకుండా ప్రధాన రహదారిపై బందోబస్తు రోడ్డు నిర్మించాలని చెప్పి ఈరోజు ధర్నా రాస్తారోకు చేయడం జరిగింది. అలాగే ఆనాటి ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు మనుగూరు నుండి జానంపేట వరకు మరి ప్రయాణదారులకు ఏ మాత్రం ప్రమాదం జరగకుండా బీటీపీఎస్ నిధులతో మెయిన్ రోడ్డుపై మరి లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైట్లను కూడా ఈరోజు సగం వేసి ఆఫ్ చేసి వాటి పర్యవేక్షణ కూడా కరువైన సందర్భంగా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణమే స్పందించి మరి బీటీపీఎస్ ఈరోజు నడుస్తున్న సందర్భంగా ఒకప్పుడు అటు ట్రాఫిక్ అనేది పెద్దగా ఉండేది కాదు. ఈరోజు ట్రాఫిక్ చాలా పెరిగిపోయిన సందర్భంగా ఈ రోడ్డుని గుంతల్ని మరి పూర్తి చేసి లైట్లు కూడా ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి మరి పోలీసు వారు ఇవాళ చేసినటువంటి దుశ్చర్యలు మరి భవిష్యత్తులో జరిగితే మేము కూడా తీవ్రంగా నిరసనలు వెలుబుచ్చుతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. మనుగూరు ప్రధాన రహదారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన విధానంలో పూతరేకులు తయారీ డెమో ప్రారంభించారు. ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఆత్రేయపురం రావిచెట్టు సెంటర్ వద్ద ఈ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, ఉభయ గోదావరి జిల్లాల ఫుడ్ ప్రాసెసింగ్ జనరల్ మేనేజర్ మారుతి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు పాల్గొని పూతరేకుల తయారీపై అవగాహన కల్పించారు. అంటే ఆహార పరిశ్రమలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే రాష్ట్రంలో ఉన్న ఆహార పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి ఎట్లా చేయాలి, వాళ్ళకున్న శ్రమను ఎట్లా తగ్గించాలి, వాళ్ళకున్న పెట్టుబడి లక్ష్యాలను కానీ పెట్టుబడి అవసరాలను కానీ ఎలా తీర్చాలి అనే దాని మీద పనిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంస్థ ఇది ఏమ్మా. సో దీంట్లో ఏంటంటే నేను గోదావరి జిల్లాలకి అంటే ఇదివరకు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలు అయ్యాయి కదా, ఈ గోదావరి జిల్లాలకి నేను జోనల్ మేనేజర్ కింద పనిచేస్తున్నానమ్మా. ఈ క్రమంలో ఏంటంటే ఈ పూతరేకుల వ్యాపారస్తులు కొంచెం దగ్గరగా చూడడం జరిగింది. వాళ్ళ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చూడడం జరిగింది, తద్వారా వచ్చే సమస్యలు ఏంటన్నది చూడడం జరిగింది. ఇవన్నీ చూడడం జరిగింది. చిన్నప్పుడు ఏమనుకున్నామంటే దీనికి ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఎప్పుడు సాంప్రదాయ పద్ధతిలోనే ఉండడం అంటే ఇప్పుడు మనం కట్టెపై నుంచి గ్యాస్ స్టవ్కి వచ్చాం, గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్ స్టవ్కి వచ్చాం, ఇండక్షన్ అలా పెరుగుతూనే ఉన్నాం కదా. అలాగా మనం ప్రతి రంగంలోనూ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. సో అది ఎలా ఉండాలి, మన శ్రమను తగ్గించే విధంగా ఉండాలి, మనం సులువుగా పనిని చేసుకోగలిగేలా ఉండాలి, మనకి పనిని అత్యంత సులువు చేసే విధంగా ఉండాలి. సో ఇవన్నీ ఆలోచించుకుని మేము ఏంటంటే కోల్కతాలో ఒక కంపెనీని సంప్రదించడం జరిగింది. ఇలాంటిది ఏమన్నా కుదురుతుందా అని అందిపుచ్చుకుని ఎంతగా ఇబ్బంది లేకుండా అలాగే మీరు లాభదాయకంగా ఉన్నారనే ఉద్దేశంతో కలకత్తా వారి సౌజన్యంతో మన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ వారు మహిళల గురించి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. దీన్ని డెమో కొంచెం చూపించి ఇది అంటే మన తీసి ప్రోత్సహించి మన ఫీట్గా ఇది కూడా డెవలప్ చేయడం జరిగింది అన్నారు. కాబట్టి మీరు రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని అందించుకుని ఎంత ఇష్యూ లేకుండా మరింత మీరు అభివృద్ధి చెంది ప్రాఫిటబుల్గా ఉండే బిజినెస్ చేయాలని కోరుకుంటూ అవకాశం ప్రతిదానికి మనం ముందుకెళ్తున్నామంటే వాళ్ళు తయారు చేసేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రోజుకి 500 సంపాదించుకునే వాళ్ళు 1000 రూపాయలు సంపాదించుకోవాలి, 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 2000 సంపాదించుకోవాలి. అలా మనం మహిళలు బాగా వృద్ధి పొందితే ఈ భారతదేశం కూడా వృద్ధి పొందుతుంది. ఆ విధంగా అందుకే ఏ ప్రభుత్వం అయినా, మోడీ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఈవేళ మహిళలకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇవ్వటం కాదు, వాళ్ళకి ఏ విధంగా అది వస్తుందో వాళ్ళు డబ్బులు సంపాదించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నటుడు నితిన్తో కలిసి స్టెప్పులేశారు. మల్లారెడ్డికి చెందిన కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు రాబిన్హుడ్ టీం పాల్గొంది.
మల్లారెడ్డి హుషారుగా డ్యాన్స్ చేయడంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా విద్యార్థులు కేరింతలు కొట్టారు. అయితే హీరో నితిన్ తాజా చిత్రం రాబిన్ హుడ్ ఈ నెల 28న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ జోరు పెంచింది. రాబిన్ హుడ్ చిత్రం నుంచి అదిదా సర్ప్రైజు అంటూ సాగే గీతాన్ని బుధవారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సాంగ్ రిలీజ్ తర్వాత హీరో నితిన్తో కలిసి మల్లారెడ్డి స్టెప్పులేసి అందరినీ ఉర్రూతలూగించారు. Picture please sir. Okay. డౌన్ అయిపోయినా చూసి దిల్లు టైట్ చేసామే 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 3 యూనివర్సిటీలు భారతదేశంలో 3 యూనివర్సిటీలు ఎవరికైనా ఉన్నాయంటే మల్లారెడ్డి. అనంతపురం జిల్లాలో అనంత ఆత్మరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి కిషోర్ వికాసం నిధులతో జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్ కుమారి అధ్యక్షతన ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని దాదాపు 1,00,000 మంది బాలికలకు స్వీయ రక్షణ నైపుణ్యాలను అందించడం జరిగిందని వినూత్న తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. 2025 మనం అనంతపురం డిస్ట్రిక్ట్లో ఒక అనంత ఆత్మరక్షణ స్ట్రెంగ్థనింగ్ సెల్స్ అని ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాం సక్సెస్ఫుల్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ 3 months ప్లాన్ చేసి 26 days 100 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 50,000 గర్ల్ చిల్డ్రన్కి ఒక 5-hour వర్క్షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్ని ప్రాపర్గా క్యూరేట్ చేసి దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనాగరేటెడ్ బై కలెక్టర్ సార్ ఆన్ January 3rd, 2025. దాని తర్వాత 26 days ఈ ప్రోగ్రామ్ జరిగింది డిస్ట్రిక్ట్లో. ఎవ్రీ మండల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ కవర్డ్. వీ ఎన్ష్యూర్డ్ దట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కవర్డ్. KGBVs, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, BC వెల్ఫేర్ హాస్టల్స్, ZP స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్కి ఈ మెసేజ్ రీచ్ అయ్యేలాగా వీ కండక్టెడ్ ఎ వర్క్షాప్. సో అది దాని కంక్లూషనరీ ప్రోగ్రామ్ వీఆర్ కండక్టింగ్ టుడే టు డిస్ట్రిబ్యూట్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ అప్రిసియేషన్ for all the different departments and different people have come together. Karate Association, then Kalajata, cultural team, RDT, then PD ICDS and ICDS department and staff, ICDS supervisors, the education and hostel welfare departments. వాళ్ళందరూ వచ్చారు. Today we are concluding this program. After this కూడా మన సమగ్ర శిక్ష and APC garu will be continuing this in KGBVs because they have to do program continuously under Kishori Vikasam and Beti Bachao Beti Padhao. With that title our background lo manam deenni imbibe chesam mana district specific. So manam open forum and feedback session specific ga pettukunnam. Chaala mandi girls, so many adolescent girls, they are very encouraging, motivated అయ్యారు. వాళ్ళందరికీ కొత్త స్కిల్స్ నేర్పించాం, కొత్త వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, వాళ్ళు ఎలా సేఫ్గా ఉంచుకోవాలి, నోయింగ్ దేర్ పర్సనల్ బౌండరీస్ అండ్ వాళ్ళకి ఏమి లీగల్ అవేర్నెస్ ఉండాలి, యాజ్ ఎ గర్ల్ చైల్డ్ వాళ్ళకి కంట్రీలో ఏమి రైట్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకి నేర్పించాం. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళు అన్ఫెమిలియర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హౌ షుడ్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అలాంటిది స్ట్రాటజిక్గా సైంటిఫిక్గా దాన్ని డీల్ చేసి మనం వాళ్ళకి ఇంపార్ట్ చేసాం. This program happened under the guidance and support of our District Collector Vinod Kumar sir.
So PDICDS and all of us, we are grateful to serve for this opportunity, and we look forward that ఇది కంటిన్యూస్గా ముందుకు వెళ్ళాలి. If at all there is a drop in crime rate and ఇలాంటి situations ఉన్నప్పుడు if our girls are able to save themselves, I think the impact of this program will be very huge. We also thank all the media and print and electronic for their support throughout the program. Ivala on 19th March. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గజవాహనంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. పట్టణ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21, 22వ తేదీల్లో సదరం క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సూచించారు. పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవన్నారు. సదరం ధృవపత్రం పొందవలసిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 21వ తేదీ శుక్రవారం రామకుప్పం, శాంతిపురం, కొడుపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన మాత్రం కూడా అక్కడికి తీసుకోవడం జరుగుతుంది. 22వ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరం సర్టిఫికేట్లు డాక్టర్లు 2 రోజులు కూడా ఇక్కడే రాత్రి పౌరులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పటి వరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 1400కు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు. ఈరోజు పత్రిక, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, అదే మరిగా టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్, కుటుంబ సాధికార సాధనలు అందరూ కూడా పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా ఒక స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్టిఫికేట్ వాళ్ళందరూ కూడా సదరం సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సదరం సర్టిఫికేట్లో డాక్టర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జననాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన ఎవరైతే జననాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జీ తీసుకొచ్చిన పెట్టిన వెంటనే 24 గంటలు లేకుండా వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతిరోజు ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది. మన కడ పీడీ గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ, వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా. స్థానిక ప్రజలు ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమం ఈ సదరం క్యాంప్ అనేది అత్యంత కీలకమైనది. గతంలో చాలామంది ఇక్కడికి వచ్చి మాకు పెన్షన్లు కావాలి, మాకు ఈ విధంగా అంగవైకల్యం ఉంది, మేము అన్ని విధాలుగా పెన్షన్కి ఎలిజిబిలిటీ మాకుంది కానీ మాకు రావడం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచినప్పుడు మేమందరం కూడా వాళ్ళకు ఆ సదరం సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వాలి. కాబట్టి అందుకోసమని వాళ్ళు చిత్తూరు కానీ తిరుపతి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి చాలా బాధ అనిపించింది. అసెంబ్లీలో మీ సేవలను ఐటీ శాఖలో కలుపుతామని మంత్రి లోకేష్ హామీనిచ్చారు. దీనిపై మీ సేవ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మీ సేవను బలోపేతం చేస్తామని ప్రకటన చేసి ఉన్నారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకిచ్చిన ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందిస్తామని లోకేష్ గారికి హామీ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో భాగంగా కాళహస్తి నియోజకవర్గంలో కూడా ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యమైన కారణం ఏమంటే నేను అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వారి గారు మీ సేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతామని నేను అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అలాగే దీన్ని నమ్ముకొని రాష్ట్రంలో 10,000 కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను 30,000 కుటుంబాలు బతుకుతున్నాము. వీళ్ళకంతా భరోసాను కల్పించారు. పాత 2003లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే అప్పటి ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కళ మీ సేవ పెట్టి ప్రజలకు అన్ని శాఖల ద్వారా ప్రజలకు సేవలు చేయాలనేది. చిత్తూరు జిల్లా పలమనేరు గడ్డూరు కాలనీలో మసీదు నూర్లో వైసీపీ నేతలు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ హాజరయ్యారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.